హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడన్న వార్త ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. అబ్బాయి నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? లేదు ఎలిమినేట్ చేశారా? అంటే 2 ఒకటే గదా! అబ్బాయికి నిజంగానే ఓట్లు తక్కువొచ్చాయా? లేదు బీబీ టీమ్ బాగా సీరియస్‌గా తీసుకొని అబ్బాయిని ఎలిమినేట్ చేసేసిందా? అబ్బాయి బయటకు వచ్చేస్తే ఇంకెవరు ఆట ఉండేది లోపల? అసలు బీబీ ప్లానింగ్ ఏంటి? నిజంగానే అబ్బాయికి తక్కువ ఓట్లు పడ్డాయా? సో, అబ్బాయి ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా? లేదు సీక్రెట్ రూమ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు బీబీ టీము అబ్బాయి మాటల్ని కొద్దిగా ఎక్కువగానే సీరియస్‌గా తీసుకొని, ఇది వచ్చే కంటెస్టెంట్స్‌కి గాని, సో, ఉన్న కంటెస్టెంట్స్‌కి గాని ఒక వార్నింగ్‌లా ఉండాలన్న ఆలోచనలో ఏదైనా ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని ఎలిమినేట్ చేసేసారా? సో, ఏం జరుగుతుందసలు? తెర వెనక కథేంటి? అన్న దాని మీద ఇవాళ వీడియో అనమాట. అబ్బాయి నిజంగా ఎలిమినేట్ అయ్యాడా అని ఫస్ట్ డౌట్. ఓట్లు తక్కువ వచ్చాయా? వచ్చి ఉండొచ్చు. నో డౌట్ అందులో. నైనికాకి, అబ్బాయికి తక్కువ ఓట్లు పడ్డాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. మనకి అఫీషియల్ ఓటింగ్ తెలియకపోయినా కూడా మనం చిన్న అనాలిసిస్‌తో మనం ఒక చిన్న గెస్ చేయొచ్చు. వీళ్ళిద్దరికి తక్కువ ఓట్లు పడ్డాయి. నైనికాకి మాక్సిమం లేకపోవటం మూలంగా, ఆటలో యాక్టివ్‌గా లేకపోవటం మూలంగా, స్క్రీన్ స్పేస్ దొరక్కపోవటం మూలంగా కన్ఫర్మ్‌గా తక్కువ ఓట్లు పడ్డాయి. అలా అని చెప్పి నైనికకి తక్కువ ఓట్లని తన ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్‌స్టా ఫ్యాన్స్ గాని, యూట్యూబ్ ఫాలోవర్స్ గాని చాలామంది ఉన్నారు. వాళ్ళెటు ఓటింగ్ ఏస్తారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువ మంది. ఎందుకంటే ఇప్పుడు మనకిష్టమైన సినిమా ఫ్యాన్స్ మాత్రం చూస్తే హిట్ అవ్వదు గదా! ఆ ఓట్లు సరిపోవు. కాబట్టి నైనికాకి ఓట్లు పడ్డాయి. తక్కువ ఓట్లే పడుంటాయి. మరి అబ్బాయికి పడతం గల కారణం ఏంటి? ఆ అబ్బాయి ఆ సంచాలకుడిగా గేమ్ ఓడిపోయిన దగ్గర నుంచి, సోనియా సంచాలకుడు చేసిన గేమ్ ఓడిపోయిన దగ్గర నుంచి మాక్సిమము చేతులెత్తేసాడు. గివ్ అప్ ఇచ్చేసేసాడు. అసలు ఒక చిన్న నిరాశ నిస్పృహకి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్టుగానే అగ్నికి ఆజ్యం పోచినట్లుగా ఇక 'బిగ్ బాస్' మీద ఏదైతే తను కామెడీ అనుకున్నాడో, తను మనసులో అనుకుని నేను నిజం చెప్తున్నా, రియల్‌గా ఉన్నా అని చెప్తున్నాడో, సో ఏదేమైనా ఓవర్ ద బోర్డ్ మాటలైతే బయటకొచ్చాయి. అవి చాలా రిపీటెడ్‌గా వచ్చాయి. ఏదో ఫన్ నోట్‌లో అన్నట్టుగా అనిపించలేదు. అది ఫన్ నోట్ కూడా కాదు. ఫన్‌గా అన్న ఇది కూడా కాదు. అది కొంత ఫ్రస్ట్రేషన్‌లో ప్లస్ అదేదో ఒక వెటకారంగా అన్న మాటలుగానే ఉన్నాయి. సో, నేను రియల్‌గా ఉన్నాను. నేను రియల్‌గానే మాట్లాడాను. నేనెక్కడ దాపరికం లేదు. నేను 'బిగ్ బాస్‌తోనే మాట్లాడాను. నేను ఫేక్‌లా ఉండను. నా మనసుకి ఏముందో అది అంటాను. అది రియల్‌గా ఉన్నానని చెబుతూ ఏది పడితే అదంటే బాగోదుగా. అది మన యాటిట్యూడ్‌కే నష్టం గదా! సో, అది కంప్లీట్ రాంగ్ అనమాట. ఆ వెర్షన్‌లో కొంత ఆటకి దూరంగా అవ్వటం, చేతులెత్తేయటం, నెవర్ గివ్ అప్ అసలు అంటే గివ్ అప్ ఇచ్చేసేయటం, కంప్లీట్ డౌన్‌ఫాల్ అక్కడ స్టార్ట్ అయింది. సో, మిగతా వాళ్ళ ఆట కనపడటం, వాళ్ళకి ఓటింగ్ పెరగటం. సో, కన్ఫర్మ్‌గా ఓటింగ్ అయితే తగ్గింది. విష్ణు కన్నా గూడా తగ్గుంటది అభయ్‌కి నో డౌట్. విష్ణువుకి కంటెంట్ ఆడుతున్నాడు. విష్ణు అగ్రెసివ్‌గా ఉన్నాడు. విష్ణు వైల్డ్‌గా బిహేవ్ చేస్తున్నాడు గానీ, విష్ణు కంటెంట్ ఇస్తున్నాడు. ఏదో స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే విష్ణుకి ఇంకా ఓట్లు పడుండొచ్చేమో. కాబట్టి అయితే గీతే నైనిక అన్న అవ్వాలి, అభయ్ అన్న అవ్వాలి. సో, ఇలా గనక మనం ఎనాలిసిస్ చేసుకుంటే అభయ్‌కి తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి. సో, అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ అంత ఈజీగా అభయ్ ఎలిమినేట్ అవుతాడా? అభయ్ కూడా ఒక ఫ్యాన్స్ ఉండదు, ఫాలోవర్స్ ఉన్నారు. గట్టిగానే ట్రై చేస్తారుగా. వాళ్ళ టీమ్ కూడా గట్టిగా చాలా యాక్టివ్‌గా ఉంటదిగా. అభయ్ కూడా చిన్న చిన్నగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం కాదు గదా! సో, తను కూడా కొంత ఫేమ్ ఉన్న క్యారెక్టరే. కాబట్టి అంత తక్కువ ఓట్లు వచ్చుంటాయా? అంటే నిజంగా తక్కువ ఓట్లు రాకపోయినా గూడా బీబీ టీమ్ అబ్బాయి మాటల్ని చాలా సీరియస్‌గా తీసుకోవటం. అంత కంటిన్యూగా ఓవర్ ద బోర్డ్ మాటలు అనటానికి చాలా ఎక్కువ అంటే నాగసారి చేత నిన్న చెప్పించినా కూడా మేబీ కన్ఫర్మ్‌గా తనని బయటికి పంపించాలని ఒకటి డిసైడ్ అయ్యి, ఓట్లు వచ్చినా లేకపోయినా మొత్తం మీద అబ్బాయిని బయటికి పంపించే ఏర్పాట్లోనే చేస్తున్నారా? ఇది మీద డౌట్. ఇక్కడే మనకు డౌట్. అబ్బాయి ఇప్పుడు బయటకొచ్చేసి ఇక లోపల ఎవరుంటారు? ఇంక ఆడేవాళ్ళెవరు? ఈళ్ళిప్పుడు 2.0 అని జెప్పి మొత్తం మిగతా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఎప్పుడు పంపిస్తారు? ఈ పంపించే వాళ్ళలో గూడా కరెక్ట్‌గా సత్తా ఉన్నవాళ్ళు ఎంతమందున్నారో తెలీదు. వాళ్ళు ఉన్నవాళ్ళు లోపలికెళ్ళిన తర్వాత ఎలా ఆడతారో తెలీదు. కానీ ఉన్న వాళ్ళలో కొద్దిగా అంటే తప్పు చేశాడు ఒప్పుకుంటాను. కానీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంటే. కంటెంట్ ఇచ్చే క్యారెక్టరే. కానీ ఒకవేళ ఉన్న డిఫెన్స్‌లోకెళ్ళిపోతాడా? ఇంత రచ్చ అయిపోయిన తర్వాత తను స్వతహాగా ఆడగలుగుతాడా? ఇంత కంటెంట్ ఇచ్చే స్థాయికి వెళ్తాడా? కొంత ఎక్కడో ఒక అభద్రతా భావం ఉంటది గదా! ఇంత జరిగిన తర్వాత కన్ఫర్మ్‌గా ఎక్కడో చోట మనిషి డల్ అవుతాడు. సో, లో ప్రొఫైల్‌లోకి వెళ్తాడు. కొంత ఈజీగా టక టక మాట్లాడడానికి ఇదవుతాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఉంచుకున్నా లేకపోయినా ఒకటే కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఆలోచించి బీబీ టీమ్ ఈ నిర్ణయం తీసుకోబోతుందా?
లేదు ఏదన్నా దీన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, కన్ఫర్మ్‌గా అబ్బాయిని మనం ముందు క్యారీ ఫార్వర్డ్ చేయాలి, అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వాలి, అబ్బాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏదో చేశాడు, తప్పు చేశాడు, సారీ చెప్పాడు కాబట్టి అని చెప్పేసి సీక్రెట్ రూమ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అసలు ఏం జరగబోతుంది? ఎందుకంటే ఈ టైంలో అబ్బాయి గనక నిజంగా బయటికి గనక వస్తే, ఎలిమినేట్ గనక అయితే కన్ఫర్మ్‌గా అది పెద్ద స్ప్రెడ్ న్యూస్ అవుతుంది. బయటకొచ్చిన తర్వాత కన్ఫర్మ్‌గా సో యూట్యూబర్స్ గావచ్చు, న్యూస్ ఛానెల్స్ గావచ్చు, అబ్బాయి మీద ఫుల్ ఇదవుతారు. ఫుల్ ఇంటర్వ్యూస్ అయితే వస్తాయి. అసలు ఏంటి అబ్బాయి యొక్క ఇంటెన్షన్ ఏంటి? అబ్బాయి దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటాడన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మరి అబ్బాయి బయటకొచ్చిన తర్వాత నేను బయటకొచ్చేసాను కదా అని చెప్పేసి గనక ఇన్ కేస్ దీన్ని ఇంకొక వేలో గనక నెగెటివ్‌గా గనక స్టేట్మెంట్స్ పాస్ చేసినా, ఇంటర్వ్యూస్ ఇచ్చినా అది మళ్ళీ షోకి ఎలా ఇబ్బంది అవుతుందా? లేకపోతే అది పాజిటివ్ అవుతుందా? లేదు అబ్బాయి డల్‌గా మామూలుగానే వచ్చి దాన్ని సైలెంట్‌గానే చేసి నా తప్పయిపోయింది. నేనే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు నన్ను అని చెప్పి దీన్ని సైలెంట్ చేస్తాడా? అంటే ఇక్కడ చాలా రకాల పాయింట్స్ ఉన్నాయన్నమాట. అబ్బాయి బయటికి రావటం మూలంగా ఒక ఇష్యూ జరిగింది. బయటకొచ్చిన తర్వాత అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో గూడా అదొక డిఫరెంట్ సినారియో. అది చెప్పి పంపించినా గూడా అబ్బాయి మన ఇండివిడ్యువాలిటీ బయటకొచ్చిన ఒక వ్యక్తి హ్యూమన్ బీయింగ్. సో తను కంటెస్టెంట్. తను ఎలాంటి స్టేట్మెంట్స్ అయినా పాస్ చేసే హక్కు ఉంది తనకి. కానీ అది మళ్ళీ తనకి మళ్ళీ బ్యాడ్ అవ్వకుండా చూసుకోవాలి. సో అది ఎట్లా రియాక్షన్ ఉంటది అని కూడా చూసుకోవాలి. లేదు సీక్రెట్ రూమ్ పంపించడం మూలంగా వీళ్ళకొచ్చే లాభం ఏంటి? దానివల్ల అబ్బాయికి కొంత పాజిటివిటీ అంటే కొంత కలిసొచ్చే అంశమే. అబ్బాయి సీక్రెట్ రూమ్‌లో ఉండటం మూలంగా బీబీ టీమ్‌కొచ్చే ఇదేంటి? సో ఏదేమైనా అబ్బాయిని ఈ టైంలో బయటకి పంపించడం అన్నది కొద్దిగా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమే. అంత ఈజీ కాదు. అంటే అంత గొప్ప స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు. అలా తక్కువ ఓట్లొస్తే వాళ్ళు మాత్రం ఏం చేయలేరు. కానీ ఏందంటే ఉన్న వాళ్ళలో ఉన్న కొద్దో గొప్ప ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోతే లోపల ఆ టైం అయిపోతుంది. మేబీ అలా గనక జరిగితే గనక కన్ఫర్మ్‌గా వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని పంపిస్తారు లోపలికి. అది చాలా తొందరగానే ప్రక్రియ పెట్టి దీన్ని ఇష్యూని సప్రెస్ చేయడానికి కొద్దిగా క్లోజ్ చేయడానికి వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గనక వెళితే మనకు ఆ ఫీలింగ్ ఉండదు. అంటే ఇక ఆటలో ఎవరు లేరు. గేమ్‌లో ఇంకా ఇంట్లో హౌస్‌లో ఇంకెవరు లేరు. ఇంకెవరు ఆడేది అన్న ఒక ఫీల్ ఉంటది. ఒక వాక్యూమ్ అది మనకు కనపడనీయకుండా చేస్తారు. ప్లస్ నిన్న జరిగిన ఈ హీట్ ఆర్గ్యుమెంట్ వల్ల అందరూ కొంత డిఫెన్స్‌లోకెళ్తారు ఫస్టు. ఆ డిఫెన్స్ నుండి బయటికి రావడానికి మళ్ళీ వెంటనే కొంత ఫ్రెష్ లుక్ రావడానికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఉపయోగించుకుంటారన్నమాట. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేసే ముందు మరి అభయ్ ఎలిమినేషన్ అనేది నిజంగా ఒక మంచి బజ్ క్రియేట్ చేసే ఎపిసోడ్ అవుతుంది. సో ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అభయ్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఒకటి. అలానే ఒకవేళ ఎలిమినేట్ కనుక చేస్తే సో లోపల హౌస్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా మారబోతున్నాయి? వాళ్ళ ఇండివిడ్యువల్ ఆర్డర్‌ల థింకింగ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? నిన్న జరిగిన ఈ సీరియస్ డిస్కషన్ వల్ల కొంతమంది కన్ఫర్మ్‌గా డిఫెన్స్‌లోకెళ్తారు. తమ ఆట గురించి డిస్కస్ చేసుకుంటారు. ఏంటి ఇంకా అన్న ఒక ప్లానింగ్‌లోకెళ్తారన్నమాట. సో ఇది ఎట్లా అది మళ్ళీ ఇంకో రకమైన డిఫెన్స్‌లోకెళ్ళే అదో తలకాయ నొప్పి. అంటే పూర్తిగా భయపడ్డా గూడా కంటెంట్ రాదు. అలా అని చెప్పి మనం ఫ్రీగా వదిలేసినా గూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో దీన్ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా చాలా జాగ్రత్తగా వీళ్ళని డీల్ జేయాలి. సో దానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఉపయోగించుకుంటూనే ఉన్న వాళ్ళలోనే వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి సో ఒక రకమైన టగ్ ఆఫ్ వార్ వచ్చే విధంగా అలాంటి డిఫెన్స్‌లోకి వెళ్ళకుండా వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళు ఇచ్చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీబీ టీమ్ మీద ఉందన్నమాట. సో ఈ ఎలిమినేషన్ కొద్దిగా స్పెషల్ ఎలిమినేషనే. చూద్దాం మరి నిజంగా అభయ్ ఎలిమినేట్ అయ్యాడా? ఎలిమినేట్ చేశారా? అభయ్‌కి తక్కువ ఓట్లు వచ్చాయా నిజంగానే అంటే మేబీ వచ్చి ఉండే అవకాశం అయితే క్లియర్‌గా కనపడుతుంది. అభయ్ ఇది స్వయంకృతాపరాధం. ఆ రోజు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. మళ్ళీ ఇలాంటి మాటలని సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. సో క్లియర్‌గా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఇంకొక వైపు ఏందంటే అవకాశం ఇస్తే బాగుండని ఒక ఫీలింగ్ కూడా ఉంది. సో ఎలిమినేషన్ లేకుండా ఆపగలిగితే వెల్ అండ్ గుడ్. కొంత ఒక ఛాన్స్ ఇచ్చినట్టే తనకి. ఆ ఛాన్స్ తను ఉపయోగించుకొని తను ముందుకు వెళ్ళటమే కాదు షోకి తను ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ బయట టాక్ అయితే ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేసేసినట్టుగా కనపడుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో రేపు ఎలిమినేషన్. సో మరి ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ అంటే రేపేమన్నా సడెన్‌గా సర్ప్రైజ్ చేస్తారా? ఈ ఇష్యూని సర్ప్రైజ్ చేయడానికి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో రేపు సాయంత్రం దాకా అయితే వెయిట్ చేయాలి. మీ ఒపీనియన్ ఏంటి? అబ్బాయి ఒక నిజంగా ఎలిమినేట్ డిజర్వ్‌డేనా? అది ఫెయిర్ ఎలిమినేషన్ అయినా అన్న దాని మీద నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.